కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుతురు రోడ్లో గల శ్రీ కాశీవారాహి అమ్మవారి ఆలయంలో 24వ శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న అమ్మవారికి వచ్చిన భక్తుల చేతుల మీదుగా సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు కాశీవారాహి అమ్మవారు తీర్చడం జరుగుతుందని, అలాగే 24వ శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పూజ తదనంతరం ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు వచ్చిన భక్తులకు అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భక్త మహాశైలారా, మహాభక్తులారా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరప మండలం కరప కొరపెల్లా గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క దివ్యాలయంలో ఈ ఆలయాన్ని నిర్మించి 5 మాసాలు దాటి 6వ మాసంలోకి ప్రవేశం చేసింది. ఇది 24వ శుక్రవారం. ఈ యొక్క అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల 50 నిమిషాల లగాయతు, రాత్రి 9 గంటల వరకు ఎంతో విశేషంగా పూజాధిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఉదయం చేసేటువంటి పూజ, అనంతరం దర్శనాలు, సాయంకాలం నుండి దర్శనాలు, రాత్రి 7 గంటల నుండి అమ్మవారికి 1108 నామాలతో విశేషంగా పూజ చేసి సాంబ్రాణి ధూపం వేసి విశేషంగా ఆహార నైవేద్యం పెట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి విప్పసారా కూడా ప్రత్యామ్నాయంగా బెల్లం పానకం కూడా నైవేద్యం పెట్టడం జరుగుతోంది. అలాగే ఈ క్షేత్రంలో విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా చాలా స్వల్పకాలంలోనే, అనతికాలంలోనే, కేవలం కొన్ని గంటల్లో కూడా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పి తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ యొక్క అమ్మవారిని ప్రతి భక్తులు కూడా దర్శించుకుని కొడలారా చూసి మనసారా స్మరించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం పాత్రలు అవుతారని మరీ కోరుతున్నాం. ఓం నమః శివాయ.